హాయ్ రా, మన పాఠశాల మనం 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్కి సంబంధించి బ్లాంక్స్ చెప్పుకుంటున్నాం, బిట్స్ చెప్పుకుంటున్నాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆన్ ద రైట్ లెటర్స్ ఇన్ ద బ్రాకెట్. కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకొని ఆన్సర్ ఏంటో మీ బ్రాకెట్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, ద షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మూవింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ స్పెసిఫైడ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్. షార్టెస్ట్ డిస్టెన్స్లో స్పెసిఫైడ్ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యే బాడీని ఏమంటాము? డిస్ప్లేస్మెంట్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వీ కెనాట్ డైరెక్ట్లీ పర్సూ ద మోషన్ ఆఫ్. దేన్ని మనం ఏది కరెక్ట్గా ప్రెజర్ చేయడం? మోషన్ ఆఫ్ ఏ కారా, మోషన్ ఆఫ్ ఎర్త్, లేకపోతే పెడల్ వీల్ ఆఫ్ సైకిల్, రైల్ ఇంజినా? మోషన్ ఆఫ్ ద ఎర్త్. మోషన్ ఆఫ్ ఎర్త్ని కరెక్ట్గా మనం గెస్ చేసి చెప్పలేం. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అప్రాక్సిమేట్గానే చెప్పగలం అన్నమాట. నెక్స్ట్, మనం 24 hours అంటాం కానీ కరెక్ట్ టైం అంటే 23 hours 23 గంటల 45 minutes అలా ఉంటుంది నియర్లీ ఎర్త్ యొక్క మూమెంట్. ఓకే, నెక్స్ట్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, చిన్నప్పుడు విన్నా అంతే. నెక్స్ట్, దిస్ హ్యాస్ ద మీనింగ్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద వర్డ్స్. రిలేషన్ బిట్వీన్ ద వర్డ్స్ మనం అంటాము, ఎప్పుడైతే వర్డ్స్ మధ్య రిలేషన్ ఉంటే అదేమవుతుంది? ఆ సెంటెన్స్ అనేది స్టేట్మెంట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ వర్డ్స్ హ్యావ్ రిలేటివ్ మోషన్. దీస్ వర్డ్స్ ఆర్ రిలేటివ్ మోషన్. రిలేటివ్ మోషన్లో ఏ వర్డ్స్ని ఉపయోగిస్తాం? రైటా, లెఫ్టా, లాంగర్, షార్ట్, అప్ అండ్ డౌన్. ఇవన్నీ ఆపోజిట్ రిలేషన్తో ఉన్నాయి కదా. సో ఆల్ ఆర్ దేస్. ఇవన్నీ రిలేటివ్ మోషన్లో మనం కంపేర్ చేసుకొని చెప్తాం. సో రైట్ లెఫ్ట్ చూసుకుంటాం, అప్ అండ్ డౌన్ మూమెంట్ చూసుకుంటాం, లాంగ్ షార్ట్ మూమెంట్ చూసుకుంటాం. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మోషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ డిపెండ్స్ అపాన్ ద. బాడీ యొక్క మోషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్లేసా, అబ్జర్వరా, మెటీరియల్ ఆఫ్ ఏ ఆబ్జెక్టా, నన్ ఆఫ్ దేసా? అబ్జర్వర్ మీద బేస్ అయి ఉంటుంది. మనం చూసే కంటెంట్ బట్టి మన బాడీ కదులుతుందా లేదా అని చెప్తాం. మనం రోడ్డు మీద ఉన్నాం కాబట్టి కారు ట్రావెల్ అవుతుందని చెప్తున్నాం. అదే మనం కార్లో ఉంటే నిద్రపోతున్నాం అనుకోండి, మన చుట్టుపక్కల కదులుతున్నట్టు మనకు తెలుస్తుందా? తెలియదు కదా. సో అబ్జర్వ్ చేసే దాని మీద మోషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ క్వాంటిటీ దట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ ఈజ్ కాల్డ్. బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అంటే ఏ క్వాంటిటీ? వెక్టర్ క్వాంటిటీ. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అది సదిశ రాశి అంటాం వెక్టర్ని. దిశ ఉంటుంది కాబట్టి సదిశ, దిశ లేదు కాబట్టి అదిశ రాశి, దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఏంటి? మీటర్స్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, 1 kilometer ఎంత? 1 kilometer దేనికి సమానం? 1000 meters సమానం. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ బై టైం టేకెన్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ ఈజ్ ద represented by the slope of a curve of a distance time graph is gives in the instant of time. మనకి డిస్టెన్స్కి టైం గ్రాఫ్ గీసినప్పుడు స్లోప్ ఆఫ్ ద కర్వ్ దేని గురించి చెప్తుంది? ఎట్ ద గివెన్ పాయింట్ అట్ ద ఇన్స్టెంట్ ఆఫ్ ఈ టైం. యావరేజ్ స్పీడా, మ్యాక్సిమం స్పీడా, మీన్స్ డిస్టెన్సా, ఇన్స్టంటేనియస్ స్పీడా? ఆ స్లోప్ ఆఫ్ ఏ కర్వ్ని ఇన్స్టంటేనియస్ ఆ స్పాట్లో దాని యొక్క స్పీడ్ చెప్తుంది. సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ని మెజర్ చేస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ గివ్స్ ద ఐడియా ఆఫ్ హౌ ఫాస్ట్ ద బాడీ ఈజ్ మూవ్. బాడీ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో ఏం చెప్తుంది? డిస్ప్లేస్మెంటా, ట్రావెలింగ్ టైమా, స్పీడా, డిస్టెన్స్ కవర్డా? స్పీడ్. బాడీ ఎంత ఫాస్ట్గా ట్రావెల్ అయింది ఏం చెప్తుంది? స్పీడ్ చెప్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద స్పీడ్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఈజ్ కాల్డ్. ప్రతి ఇన్స్టెంట్ దగ్గర ఉండే స్పీడ్ని ఇన్స్టెంట్ స్పీడ్ అంటాం. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ బాడీ ఈజ్ మూవింగ్ along the straight line path, the motion is caught. స్ట్రైట్ లైన్లో పోతే దాని యొక్క మోషన్ ఏమంటాం? వైబ్రేటరీ మోషనా, ట్రాన్స్లేటరీ మోషనా, సర్క్యులర్ మోషనా, ఆసిలేటరీ మోషనా? ట్రాన్స్లేటరీ మోషన్ని స్ట్రైట్ లైన్ మోషన్ చెప్పి అంటాం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్. ఎలాంటి డైరెక్షన్ లేకపోతే ఏ ఫిజికల్ క్వాంటిటీకి డైరెక్షన్ ఉండదు? వెలాసిటీకి, వెక్టర్కి డైరెక్షన్ ఉంటుంది. మాస్కి, ఫోర్స్కి, డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉంటుంది. ఫోర్స్కి డైరెక్షన్ ఉంటుంది, మాస్కి డైరెక్షన్ ఉండదు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మాస్ ఏంటి, వెయిట్ ఏంటి అంట. వెయిట్ అంటే
బాడీ మాస్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ. అసలు పార్టికల్స్ ఎలాంటి డైరెక్షన్లో అయినా అరేంజ్మెంట్ చేసి ఉండొచ్చు. కాబట్టి మాస్ ఏంటి, నెంబర్ ఆఫ్ పార్టికల్ అరేంజ్మెంట్. మనం మూన్ మీద ఉన్న అదే పార్టికల్స్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఎర్త్ మీద ఉన్న అదే పార్టికల్స్ అరేంజ్మెంట్ ఉంటుంది, పర్టికులర్ డైరెక్షన్లో ఉండవు. కాబట్టి బాడీ అనేది మూన్ మీద ఉన్న ఎర్త్ మీద ఉన్న దాని యొక్క మాస్ అనేది సేమ్గా ఉంటుంది, కానీ వెయిట్ అనేది సేమ్గా ఉండదు. వెయిట్ ఓన్లీ గ్రావిటీ మీద బేస్ చేసుకొని చెప్పేది. కాబట్టి ఎర్త్ మీద ఒక వెయిట్ ఉంటే మూన్ మీద ఒక వెయిట్ ఉంటుంది. మూన్ మీద గ్రావిటీ ఉండదు కదా, కాబట్టి వెయిట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మాస్ అనేది పర్టికులర్ డైరెక్షన్లో పార్టికల్స్ అరేంజ్మెంట్ ఉంది. కాబట్టి ఏది పర్టికులర్ డైరెక్షన్ ఉండదు, మాస్కి డైరెక్షన్ ఉండదు. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ గివ్స్ హౌ ఫాస్ట్ ద బాడీ మూవ్స్. ఏది ఫాస్ట్గా బాడీ మూవ్స్ ఉంది, ఫోర్సా, స్పీడా, యాక్సలరేషనా, టైమా? స్పీడ్ అనేది బాడీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. బాడీ ఫాస్ట్గా మూవ్ అవడానికి చెప్తుంది. నెక్స్ట్, ద ఫార్ములా ఆఫ్ v స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు s. ద లెటర్స్ ఆఫ్ s స్టాండ్స్ ఫర్. s అనేది డిస్ప్లేస్మెంట్ని ట్రావెల్ చేస్తుంది. డిస్టెన్స్ ట్రావెల్, యాక్సలరేషన్, యూనిఫామ్ వెలాసిటీనా, ఫైనల్ వెలాసిటీ? డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, an object travels 64 km/h in 16 seconds. The another one is 64 meters in 8 seconds. Its average speed is dash meter per second. A object travels 64 meters in 16 seconds. Another object 64 meters in 8 seconds. What is the average speed? Okay, ఇదేదో క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక బాడీ ఏ అనుకుందాం అనుకోండి. ఏ యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారు కదా, యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారు. అయితే టోటల్ డిస్టెన్స్ బై టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ 64 meters బై టైం ఎంత, 16 seconds. ఇది ఫస్ట్ ఏ బాడీ అనుకుందాం, ఏకి సంబంధించి ఫస్ట్ బాడీని. సో 64/16 అంటే ఎంత అవుతుంది, ఒకసారి పోతుంది. మీకు అర్థం అవ్వాలంటే సింపుల్ 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే, 4 × 16 24లో. ఓకే, ఇది 4 times పోతుంది. 4 meters per second అయితే అంటే బాడీ ఏ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది. నెక్స్ట్ బాడీ బి అనేది ఎంత, యావరేజ్ డిస్టెన్స్ ఏమో 64 meters అయితే టైం ఎంత, ఓన్లీ 8 seconds తీసుకుంది టైం. అయితే యావరేజ్ స్పీడ్ ఆఫ్ బాడీ బి, ఇది బాడీ ఏ. అయితే టోటల్ డిస్టెన్స్ బై టైం కదా, టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ 64 meters బై టైం 8 seconds. 64 meters బై 8 seconds అంటే ఎంత అవుతుంది ఇక్కడ, 4 times అవుతుంది. ఓకే 4 టేబుల్ 8లో 2 times పోతుంది. అదే 4 టేబుల్ 64లో 16 times పోతుంది. ఈ 2 అనేది 16లో 8 times పోతుంది. సో 8 meters per second. ఇది బాడీ బీకి. అయితే ఏమన్నాడు ఇక్కడ, ఆబ్జెక్ట్ ట్రావెల్ 64 meters per second అండ్ అనదర్ యావరేజ్ స్పీడ్ ఈజ్ మీటర్. యావరేజ్ స్పీడ్ అడిగారనమాట. యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్తాం, రెండింటి యొక్క యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ 80 meters per second అయితే బి ఎంత ఉంది, 4 meters per second. యావరేజ్ అన్నారు, రెండింటికి యావరేజ్ అంటే 2 కాంపోనెంట్స్ని ఎడిషన్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. సో 8 + 4/2 meters per second అయితే 12/2 6 meters per second అవుతుంది. ఆన్సర్ ఉందా? ఓకే, తప్పు చేశాను.
ఓకే 1 minute. 8 kilometers meters per second by 4. T final కూడా అంతే. T final ఎంత 16 minus 8 4/8 4/8 అంటే సారీ నేను దీని గురించి తర్వాత మీకు సింప్లిఫై చేసి చెప్తాను. సో ఆప్షన్ బి ఈజ్ 5.333 ఆన్సర్ అంట. ఓకే నెక్స్ట్ సింప్లిఫై చేసి చెప్తాను దీని గురించి. ఓకే ద డివైస్ చూస్ ద మోటార్ వెహికల్ దట్ షోస్ ద స్పీడ్ అట్ విచ్ ద వెహికల్ ఈజ్ మూవింగ్ ఈజ్ ఏ డివైస్ యూజ్ ద మోటార్ వెహికల్ దట్ షోస్ ద స్పీడ్ అట్ విచ్ వెహికల్ ఈజ్ మూవింగ్ విత్ మోటార్ బైక్ అండ్ వెహికల్ అనేది స్పీడ్తో ట్రావెల్ అవుతుంది అనుకోండి. స్పీడ్ దేన్ని చూపిస్తుంది? స్పీడోమీటరా ఓడోమీటరా ఏం చూపిస్తుంది? వెహికల్ యొక్క స్పీడ్ని ఓడోమీటర్ చూపిస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ 1 km/h ఈజ్ ఈక్వల్ టు 1 km/h స్పీడ్ దేనికి ఈక్వల్ అవుతుంది? 5/18 meters per secondకి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ రైట్. ఎందుకంటే 1 km/h కిలోమీటర్కి ఎంత మనం ఇంతకుముందు క్లియర్ చేసాం కదా. 1 km/h దేనికి అంటే 1 kilometer అంటే 1000 meters, అవర్కి 3600 seconds. క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్ 5 times 10లో అదే 2 times ఇక్కడ 3లో 1 times 16లో 18 times. సో 1 km/h అనేది 5/18 meters per secondకి సమానం. ఓకే అలానే మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్లోకి ట్రావెల్ చేయాలంటే km/hలోకి ట్రావెల్ చేయాలంటే 1 meters per second ఈక్వల్ టు 18/5 km/hకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఉల్టా అవుతుంది అన్నమాట. ఓకే ఇలా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి? ఇప్పుడు డైరెక్షన్ ఉంటుంది కాబట్టి వెక్టర్ క్వాంటిటీ. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద యూనిట్స్ ఆఫ్ ద స్పీడ్ అండ్ వెలాసిటీ ఆర్ యూనిట్స్ ఆఫ్ స్పీడ్కి వెలాసిటీకి యూనిట్స్ మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఓకే కాబట్టి రెండింటికి సేమ్ మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి యూనిట్స్ ఆర్ సేమ్. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద బస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్ అటైన్స్ ఇట్స్ వెలాసిటీ 72 km/h ఇన్ PH అండ్ పర్ అవర్, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే ఇన్ 5 minutes. సో ఇట్స్ యాక్సిలరేషన్ ఈజ్ యూనిఫామ్. ఇట్స్ యాక్సిలరేషన్ ఈజ్ డాష్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే ఒక బస్సు స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్ అటైన్స్ ఇట్ వెలాసిటీ. ఒక బస్సు రెస్ట్ పొజిషన్లోకి నుంచి స్టార్ట్ అంటే ఇనీషియల్ వెలాసిటీ 0. సో స్టార్టింగ్ నుంచి రెస్ట్కి వెళ్ళింది. ఇనీషియల్ నుంచి 0 నుంచి తర్వాత ఇక్కడ రెస్ట్ ఫైనల్ వెలాసిటీ ఎంత 72 km/hకి వెళ్ళింది. సో ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ 72 km/h. ఎంత టైంలో వెళ్ళింది? ఇన్ 5 minutes. ఇక్కడ ట్రావెలింగ్ టైం ఎంత 5 minutes. టైం 5 minutes. అయితే యాక్సిలరేషన్ ఎంత? యాక్సిలరేషన్ అనేది యూనిఫామ్లో ఉందంట. యాక్సిలరేషన్ అనేది ఎంత అని కనుక్కోమన్నారు. అయితే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం టేకెన్. యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి? యాక్సిలరేషన్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. అంతేగా చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే v-2. 72 - 0 బై ఎన్ని మినిట్స్? 5 minutes. సో 72 బై ఇక్కడ ఎన్ని ఇచ్చారు? km/h. km/h ఇన్ ఇక్కడేమో మినిట్స్ అని ఇచ్చారు 5 minutes. మనం యూనిట్స్ చేంజ్ చేసుకోవాలి. 72 × km/h అంటే 5/18 meters per second. ఇక్కడ సెకండ్స్లో రాసుకోవాలి మినిట్స్ని. 5 × ఒక మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 seconds. ఓకే సో క్యాన్సిలేషన్ చేస్తే 5 న్యూమరేటర్లో 5 ఇక్కడ న్యూమరేటర్ 5 క్యాన్సిల్ అయిపోతాయి. 2 టేబుల్ 60లో 3 0. అదే 2 టేబుల్ ఇక్కడ 70లో 3 16లో 6. ఓకే నెక్స్ట్ అలానే 3 టేబుల్ 30లో 10 times. అదే 3 టేబుల్ 36లో 12 times. ఓకే నెక్స్ట్
ఏ మిగిలింది 12/18 ఇంటూ న్యూమినేటర్ డినామినేటర్ అయితే 1/10 మీటర్స్ పర్ సెకండ్ ఇన్ 1/s అవుతుంది, 1/second అవుతుంది. సో 12/18లో ఏ టైం వెళ్ళిపోతుంది, 2 టేబుల్ 6 times, 18లో 9 times, 3 టేబుల్ 2 into 3 అంటే 2/3 into 10 30 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. 2/30 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే 2 దీంట్లో 15 సార్లు పోతుంది. సో 1/15 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. మీకు క్లారిటీగా రావాలని ఈజీగా సింపుల్ టేబుల్స్లో చెప్తున్నాను. సో 1/15 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇందాక ఒక్కటే నాకు దెబ్బ కొట్టింది, అది ఒకసారి చూసి చెప్తాను. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఆర్ టైం టేకెన్. డిస్ప్లేస్ బై టైం టేకెన్ ఎంత అవుతుంది, యావరేజ్ వెలాసిటీ. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ మోషన్ ఎట్ మిడ్ పాయింట్ బిట్వీన్ ద టూ కొలీనియర్ పాయింట్స్, ద స్పీడ్స్ ఆఫ్ u and v రెస్పెక్టివ్లీ v0 ఈజ్. మనం చెప్పుకున్నాం కదా లెసన్లో, ఏం చెప్పుకున్నా, లెసన్లో కాదా మనం చెప్పుకుని, ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పుకున్నామా. అయితే ఇదిగోండి లెసన్లో చెప్పుకున్నాం. ఒక బాడీ ఈక్వల్ డిస్టెన్స్లో యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతుంది. అట్ మిడ్ పాయింట్కి వచ్చినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ దగ్గర ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అదే మిడ్ పాయింట్ నుంచి ఫైనల్ వెలాసిటీకి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో v0 దగ్గర దాని యొక్క వెలాసిటీ ఎంత, యాక్సలరేషన్ మోషన్ యూనిఫామ్లో ఉన్నప్పుడు, యూనిఫామ్ యాక్సలరేషన్ మోషన్లో ఉన్నప్పుడు v0 దగ్గర దానికి వెలాసిటీ ఎంత, v0 ఈక్వల్ టు √v² + u²/2. ఇదే కదా మనం లెసన్లో చెప్పుకున్నాం. v0 ఈక్వల్ టు v² + u²/2 మిడ్ పాయింట్ దగ్గర యూనిఫామ్ యాక్సలరేషన్ ఉన్నప్పుడు ఫార్ములా. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇది /2, t కాదు 2. ఓకే, సింప్లిఫై చేసాం కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పాలి, అదే సింప్లిఫై చేశాను. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ వెలాసిటీ ఆఫ్ ఏ మూవింగ్ బాల్ ఇట్ కాన్స్టెంట్, ద మోషన్ ఈజ్ సెడ్ టు బి ఈ. ఓకే, ద వెలాసిటీ ఆఫ్ మూవింగ్ బాడీ ఈజ్ కాన్స్టెంట్, ద మోషన్ ఈజ్ సెడ్ టు బి. వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటే ఆ బాడీ ఏ మోషన్లో ఉన్నట్టు, యూనిఫామ్ మోషన్లో ఉన్నట్టు. సో బాడీ వెలాసిటీ కాన్స్టెంట్ కూడా బాడీ ఏ మోషన్ అంటే యూనిఫామ్ మోషన్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్. వెక్టార్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే డైరెక్షన్ సింగిల్ డైరెక్షన్ ఉండాలి. మాసా కాదు, ఈటా కాదు, డిస్ప్లేస్మెంట్ సింగిల్ డైరెక్షన్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ SI యూనిట్స్ ఆఫ్ యాక్సలరేషన్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ v² ఈక్వల్ టు v² - u² ఈక్వల్ టు 2as. అలానే v² అయితే -u² ఇటు అనుకోండి, u² + 2as అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మీకు అర్థం కాలేదా, ఒకసారి చెప్తా. సో యూనిఫామ్ యాక్సలరేషన్ v² - u² ఈక్వల్ టు 2as కదా. v² అంటే ఇది ఇటు వెళ్ళింది అనుకోండి, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది కదా, ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ అనే కదా. సో v² ఈక్వల్ టు u² + 2as అవుతుంది. అదే కదా మనం ఇక్కడ చెప్పింది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై ద ఆబ్జెక్ట్ ఈజ్ స్పెసిఫైడ్ డైరెక్షన్. షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బాక్స్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ అట్ పర్టికులర్ ఇన్స్టెంట్. పర్టికులర్ ఇన్స్టెంట్లో స్పీడ్, మూవింగ్ బాడీ ఇన్స్టెంటేనియస్ స్పీడ్ అంటాం కదా. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పేజ్లో వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఇప్పటికే 19 minutes అయిపోయింది కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.